హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ గుడ్ నేమ్? సన్నీ బ్రో. సన్నీయా? యా, రాజమండ్రి నాది. ఓకే. వెహికల్ తీసుకొని 1.5 year అవుతుంది బ్రో. ఓకే. 24 డిసెంబర్లో తీసుకున్నాను. 41,000 తిరిగా బ్రో. ఓకే. ఎవరైనా సజెస్ట్ చేశారా మీకు టాటా మోటార్స్? లేదు బ్రో, నేను టాటా బ్రాండ్ చూసే తీసుకున్నా. ఓకే. నమ్మి తీసుకున్నాను కానీ అప్పటి నుంచి అసలు సాటిస్ఫాక్షన్ లేదు బ్రో వెహికల్ మీద. ఓకే. వెహికల్ మీద లేదు, సర్వీస్ మీద కూడా లేదు. ఓకే. సర్వీస్ వల్ల మీకు ఏమైనా దెబ్బ అయిందా? చాలా పెద్ద దెబ్బ అయింది బ్రో. ఎవరు? ఏ సర్వీస్ సెంటర్? శివశంకర్ మోటార్స్ బ్రో. నేను కూడా శివశంకర్ మోటార్స్ వల్లే బ్రో దెబ్బ తినింది. మనం ఇంకంతే బ్రో, మనకి ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా. ఓకే. మనకి రాజమండ్రి కాకినాడలో వేరే సర్వీస్ సెంటర్ లేదు. ఓకే. ఇది ఒకటే ఆప్షన్. ఓకే. మనం ఇంత హైదరాబాద్ వెళ్ళి అంత దూరం చేయించుకోలేము కదా, అక్కడికే వెళ్ళాలి. ఇప్పటివరకు ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు బ్రో. ఓకే. అసలు ఏమైంది? అసలు ప్రాబ్లం ఏంటి? అయితే ఇది కొన్నప్పటి నుంచి దీనికి స్టీరింగ్ ఊబ్లింగ్ ఇష్యూ ఉంది బ్రో. ఓకే. అంటే ఊగిపోతా ఉంటుంది. స్టీరింగ్ ఊగిపోతుంది. ఓకే, చూపిస్తాను. ఓకే. తర్వాత లెఫ్ట్ పుల్లింగ్ ఒకటి ఉంది ఇష్యూ. ఓకే. ఇప్పుడు నేను తిరిగేదంతా హైవే మీద బ్రో. ఓకే. హైవే మీద రెండు ఇష్యూస్ అసలు ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యామిలీతో. దట్ మనకి ఊబ్లింగ్ ఉన్నప్పుడు బ్రేకింగ్ అది సరిగా పడదు. అసలు టైర్స్ షేక్ అవుతున్నప్పుడు గ్రిప్ ఉండదు కదా రోడ్కి. బ్రేకింగ్ అది లేకపోతే అది ఎంత సెక్యూరిటీ డిఫెక్ట్ బ్రో అది. అవును, హైవే మీద దట్. ఓకే. ఇదంతా సర్వీస్ వాళ్ళకి చెప్పలేదా మీరు? బ్రో దగ్గర నేను 20 times తిరిగా బ్రో. 20 times? 20 times. ఓకే. అందులో ఒక 9 times ఏమో సర్వీస్ హిస్టరీలో యాడ్ చేశారు. ఆ 20 times కూడా వెళ్ళటం ఏం లేదు సార్, మీకు కొత్త కారు కదా, అలవాటు లేకపోవడం, ఇలా చెప్పి కన్విన్స్ చేసి పంపించేస్తారు బ్రో. అంతకుమించి మనకు సొల్యూషన్ అయితే ఉండదు. అసలు సొల్యూషన్ అసలు ఇవ్వలేదు మీకు అయితే? సొల్యూషన్ ఇవ్వరు. ఓకే. సొల్యూషన్ ఇవ్వడానికి అసలు వాళ్ళు ప్రాబ్లమే ఉందని ఒప్పుకోవట్లేదు బ్రో. మరి ప్రాబ్లం ఉందని ఒప్పుకోరు. కొత్త కారికి ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రాబ్లం చూపించిన తర్వాత ఒప్పుకోవాలి కదా బ్రో. తీసిన వీడియోస్ వాళ్ళకి చూపించా బ్రో. ఓకే. సరే, ఫార్మాలిటీగా లోపలికి తీసుకెళ్తారు, వెహికల్ చేస్తారు, తీసుకొస్తారు. సరే ఏం లేదు సార్, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, మీకు కొత్త కాబట్టి మీరు ముందు మారుతి ఏదో యూజ్ చేసి ఉంటారు, అది బాగా స్మూత్ ఉంటుంది, టాటా కొంచెం హార్డ్. అంటే వాళ్ళే కంపారిజన్ కూడా, వాళ్ళే కంపారిజన్. సో మీ కాడ కారు ఉందా లేదో కూడా తెలియదు, వాళ్ళే చెప్పేస్తున్నారు మొత్తం. బ్రో నేను 2010 నుంచి డ్రైవ్ చేస్తున్నా బ్రో. ఓకే. అంటే ఇప్పుడు 16 years అవుతుంది. నేను డ్రైవింగ్ నేర్చుకుంది కూడా టాటా వెహికల్. ఓకే. ఇండికా వెహికల్ మీద నేర్చుకున్నాం. సో అది మేము ఒక 5-6 years వాడాం. సెకండ్ కారే తీసుకున్నాం కానీ ఒక 5-6 years వాడాం. ఆ ట్రస్ట్ మీదే తీసుకున్నా బ్రో. అంటే మీరు కూడా శివశంకర్ టాటా మోటార్స్లోనే తీసుకున్నారా? టాటా మోటార్స్, శివశంకర్ మోటార్స్. ఓకే. రాజమండ్రి కాకినాడ 2 సర్వీస్ సెంటర్స్కి తిరిగా బ్రో. సేమ్ ప్రాబ్లం మీద సేమ్ డీలర్ సేమ్ సొల్యూషన్. ఓకే. ప్రాబ్లం లేదని చెప్పి పంపించేస్తారు అంతే. అంటే ఇంకా రెక్టిఫై అవ్వలేదు అయితే మీ కార్లో? అలానే ఉంది ప్రాబ్లం కూడా. ఓకే. అసలు మొత్తం ఇన్ డీటెయిల్గా చెప్పండి, అసలు ఏమైంది ఏంటనేది. తీసుకున్న 1 weekకే లోయర్ ఆర్మ్ ఏదో సౌండ్ వస్తుందని తీసుకెళ్ళా బ్రో. అది విపరీతమైన సౌండ్, అది పాత కార్కి ఇరిగిపోయిన తర్వాత వస్తుంది సౌండ్, ఆ రేంజ్లో సౌండ్ వస్తుందని తీసుకెళ్తే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్, అది క్రాక్ ఉంది, మార్చాలని చెప్పి మార్చాడు కానీ ఆ ఊబ్లింగ్, ఆ లెఫ్ట్ పుల్లింగ్ అది అసలు పోవట్లేదు బ్రో. దానివల్ల నాకు షోల్డర్ పెయిన్, హైవే మీద నమ్మకం ఉండదు కదా మనకి, బ్రేక్స్ అవి సరిగా పడవు బ్రో. మనం హైవే మీద అంటే మినిమం 90-100 వెళ్తాం, ఆ స్పీడ్లోనే బ్రేకింగ్ అది లేకపోతే ఇప్పుడు మనకి 5 star సెక్యూరిటీ దేనికి బ్రో? 5 star సేఫ్టీ ఉండి ఉపయోగం లేదు కదా. సో అప్పటి నుంచి షోరూమ్కి వెళ్తానే ఉన్నా బ్రో. రాజమండ్రి షోరూమ్కి వెళ్ళా, కాకినాడ షోరూమ్కి వెళ్ళాను, హైదరాబాద్లో షోరూమ్కి వెళ్ళాను. సేమ్ ఒకటే బ్రో, ప్రాబ్లం లేదు, మీరు అలా ఫీల్ అవుతున్నారు అంతే. వీడియోస్ ఉన్నాయి కదా బ్రో మీ కాడ? వీడియోస్ అనేది వాళ్ళు అసలు పట్టించుకోరు బ్రో. వీడియోస్ అసలు పట్టించుకోరు. వాళ్ళు టెస్ట్ డ్రైవ్ చేస్తారు. రాజమండ్రి షోరూంలో టెస్ట్ డ్రైవ్ చేశాడు బ్రో. అతనికి నేను వీడియో తెలియకుండా తీసా. అందులో నేను అడిగాను ఏమన్నా ప్రాబ్లం ఉందని, లేదన్నాడు. సర్వీస్ సెంటర్కి వెళ్ళి సర్వీస్ మేనేజర్తో అడిగా. ఓకే. మేనేజర్ వీడియోస్ ఉంటే మేము మాట్లాడమని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు బ్రో. ఓకే. అవన్నీ మీ కాడ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి బ్రో. సో నేను షేర్ చేసుకోవచ్చు అవి? మీరు చూపించండి మీ వీడియో, నేను మీకు షేర్ చేస్తాను, అవి మీరు వీడియోలో పెట్టండి బ్రో. ఓకే. మామూలు గోతులు పడినప్పుడు అంత సార్ ఎత్తుకొట్టడం అయితే లేదు, బండి ఎత్తుకొట్టడం లేదు, ఎలమెంట్ ప్రాబ్లం లేదు, ఎలమెంట్ అయితే బాగానే ఉందండి. లీకేజ్ కాదు.
లీకేజ్ చెక్ చేపిస్తాం సార్. అది పాత ఏమైనా ఉంటాయో అని చూద్దాం లిఫ్ట్లో పెట్టి. అన్ని నెక్సాన్లు అంతేనా? ఇదండి నెక్సాన్లు అన్నీ అంతేనా? మీకు ఉదాహరణ ఎలమెంట్ కంప్లైంట్ ఉందనుకో సార్, నేను చెప్పిన క్లారిటీగా చెప్తాను. ఎలమెంట్ ఇలా వదల కానీ బండి ఇలా వెళ్ళిపోతుంటుంది. మీకు ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు వెళ్ళి కొద్ది చిన్న గొయ్యి ఎక్కింది అనుకోండి, స్టీరియో స్టెబిలిటీ మిస్ అయిపోతుంది. అది రైట్కి కానీ అప్పుడు లెఫ్ట్కి కానీ వెళ్ళిపోతుంటుంది వెహికల్. ఒక్కోసారి రోడ్ ఇలా వాల్ ఉంటుంది, ఆ టైంలో లెఫ్ట్కి వెళ్తుంటుంది. ఒక్కోసారి వాటర్ లైవ్లో ఉంటే అది రైట్కి వెళ్తుంటుంది. ఒకసారి మన దగ్గర చెక్ చేపిస్తాను పోనీ ఒకసారి. తీసుకున్నప్పటి నుంచి అయితే మీకు కావాలంటే మనం టెస్ట్ వెళ్దాం బ్రో. టెస్ట్ లాస్ట్లో వెళ్దాం. మొత్తం వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అట్లానే వెళ్దాం. అంటే ఇప్పుడు నేను ఒక్కనే చెప్తే సరిపోదు కదా. అది మరి అది సస్పెన్షన్ ప్రాబ్లమా లేదా చాస్ ప్రాబ్లమా ఏంటనేది తెలియదు బ్రో. అంటే షోరూంలో వాళ్ళకి కూడా తెలీదా? షోరూంలో అసలు ఒప్పుకోరు బ్రో. ప్రాబ్లం ఉందని ఒప్పుకోరు. ప్రాబ్లం ఉందని ఒప్పుకుంటే వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. మరి వీళ్ళంతా ఒకే మాట మీద ఎలా ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు బ్రో. నాది అదే బ్రో ప్రాబ్లం. ఒప్పుకోట్లా వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోట్లా. అదే కదా, వాళ్ళు చేసింది కరెక్ట్ అంట. మళ్ళీ నాకు నోటీసులు కూడా వచ్చాయి. బట్ ఆ నోటీసులు చదివితే దాంట్లో 95% కూడా నిజాలు రాయాల. అట్లీస్ట్ నన్ను అడిగితే నేను నిజం చెప్తాను కదా, దాని ప్రకారం అయినా సరే నోటీసులు పంపించవచ్చు కదా. ఆల్ ఫార్మేట్లో వాళ్ళకి తగిన విధంగా స్టోరీ ఒకటి క్రియేట్ చేసుకొని వాళ్ళు పంపించేశారు. అంటే నేను థర్డ్ సర్వీస్ నుంచి మొన్న నేను April 30, 2026 ఆ డేట్ బయటకు వచ్చేంత వరకు వాళ్ళంతా ఆ నోటీస్లో నీట్గా క్లీన్గా మెన్షన్ చేశారు. కానీ బట్ వాళ్ళు అటాచ్ చేసేసుకున్నారు చాలా చాలా వర్డ్స్ కొనుక్కొని. నేను అనుకున్నా బ్రో వెహికల్ తీసుకున్నప్పటి నుంచి వీడియో చేద్దామని అనుకున్నా, కానీ మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు వీడియో తీయటంలో. సో మీ వీడియోస్ చూసి అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. థ్యాంక్స్ బ్రో. నాకు అర్థమైంది. నేను కూడా మిమ్మల్ని క్యాచ్ చేయడానికి చాలా ప్రయత్నించాను. బట్ మీకు అప్పుడు సరిగ్గా లేదు, కుదరలేదు. దాని తర్వాత నేను రాలేకపోయాను. సో ఎట్లయినా సరే వచ్చి మీ బాధను షేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాను మెంటల్గా. అంతే బ్రో. ఇప్పుడు నేనన్నా వీడియో తీసి పెట్టచ్చు, కానీ మీతో షేర్ చేస్తే 10 మంది చూస్తారు, ఎక్కువ మందికి వెళ్తుంది. తీసుకునే వాళ్ళు చూసి తీసుకోవాలి బ్రో. తీసుకుంటున్నారు గుడ్డిగా తీసుకుంటున్నారు, 5 స్టార్ సేఫ్టీ అంటున్నారు, గుడ్డిగా వెళ్ళిపోతున్నారు, మోసపోతున్నారు. చాలా మంది దగ్గర విన్నాను. కానీ ఆల్రెడీ టాటా ఈ వెహికల్ యూజ్ చేసాం కదా, బాగానే ఉంటుందిలే, మనం కూడా వెహికల్ బాగానే యూజ్ చేస్తాం కదా, సో ఏమో చూద్దామని నమ్మకంతో తీసేసుకున్నా బ్రో. నేను అలానే నుండే మొదలెట్టింది బ్రో నాకు. ఓకే. దట్ దీంతో ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఉండిపోయింది. మా డాడీ ఉన్నప్పుడు తీసుకున్నాను వెహికల్. తీసుకున్న 5 monthsకి మా డాడీ చనిపోయారు. ఓకే. సో నా పర్సనల్ ఫస్ట్ కారు, మా డాడీతో కనెక్ట్ అయ్యి ఉన్న కారు. ఇప్పుడు నేను ఉంచుకోలేను, అమ్ముకోలేను అన్నట్టు ఉంది బ్రో. అసలు ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ లేకుండా కస్టమర్ని అన్హ్యాపీగా ఎలా పంపించేస్తున్నారు వాళ్ళు? ఇంకంతే బ్రో. ప్రాబ్లం లేదని చెప్పేస్తే కస్టమర్ కన్విన్స్ అయిపోతాడు. ప్రాబ్లం ఉందని తెలిసి ఎలా మీరు ఎలా ఒప్పుకుంటారు భయ్య? అసలు ఒప్పుకోలేరు కదా. నేను 3-4 days ఉంచేసా బ్రో వెహికల్ షోరూంలో. నాకు తీసుకెళ్ళాలనిపించి ఉంచేసాను. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే హిస్టరీలో యాడ్ చేయరు, సర్వీస్ హిస్టరీలో యాడ్ చేయకుండా అంతే. వాళ్ళు ఫార్మాలిటీగా వెహికల్ తీసుకుంటారు, పంపించేస్తారు. రేపు పొద్దున ఏదన్నా ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లం అయినప్పుడు ఇంకా వాళ్ళకి సంబంధం ఉండదు. మనం తీసుకెళ్ళమన్న ప్రూఫ్ ఉండదు కదా. ఏంటి బ్రో ఇది మరీ దారుణంగా ఉంది. కార్ అమ్మేటప్పుడేమో చాలా అంటే చాలా ఓపిక్గా అమ్ముతారు.
కస్టమర్ కేర్ కాల్ చేశా బ్రో. వాళ్ళ గురించి అసలు చెప్పొద్దు బ్రో. కస్టమర్ కేర్ కాల్ చేస్తే సేమ్ షోరూమ్ కనెక్ట్ చేశారు బ్రో. తీసుకురమ్మన్నారు వెహికల్, తీసుకెళ్ళాను. ఏదో డీప్ డయాగ్నోసిస్ అన్నారు. ఓకే. ఎవరో టెక్నీషియన్ వచ్చాడు. ఓకే. ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఒక 30-40 కిలోమీటర్స్ రెస్టోర్ చేశాడు బ్రో. పక్కనే కూర్చున్నాను. అతను సైలెంట్గా కూర్చొని ఆ ల్యాప్టాప్లో ఏదో నొక్కుంటాడు, డ్రైవ్ చేస్తాడు బ్రో. భయ్య చూసారా వెహికల్, మీకు కనిపించిందో ప్రాబ్లం అంటే ఏం చెప్పడు. సైలెంట్గా తీసుకెళ్ళిపోతాడు షోరూమ్కి. తీసుకెళ్ళిపోయి అక్కడ మేనేజర్కి ఎవరికి చెప్తాడు. అతను లోపలికి వెళ్ళిపోతాడు. మేనేజర్ వస్తాడు బయటికి. మేనేజర్ వచ్చి మనకి అడ్వైజర్కి కనెక్ట్ చేస్తాడు. అడ్వైజర్ రిసెప్షనిస్ట్ ఎవరో ఒక మేడం వచ్చి మాట్లాడింది నాతో. ఆ మేడం దగ్గరికి వెళ్ళి నేను ఎలాగుంది ప్రాబ్లము, నాది పెద్ద ప్రాబ్లమే, మీరు ఒప్పుకోవట్లేదు, నన్ను కన్విన్స్ చేసేస్తున్నారని కొంచెం ఫైట్ చేయడానికి ట్రై చేశాను. ఎవరో కొంచెం పెద్ద హెడ్ ఎవరినో కనెక్ట్ చేశారు. ఆయన పేరేదో తెలీదు. షోరూమ్ అందరికీ హెడ్ అంట. కృష్ణనా ఏమో పేరు ఐడియా లేదు బ్రో. ఆయన కనెక్ట్ చేస్తే సార్ నాకు ఏమొద్దు, సర్వీస్ హిస్టరీలో యాడ్ చేయండి, నా ప్రాబ్లమ్స్ నేను ఏ ప్రాబ్లమ్స్ పట్టుకొచ్చానో హిస్టరీలో యాడ్ చేయమంటే యాడ్ చేయడానికి ఒప్పుకోడు బ్రో. అది ఎలా చెప్తారు బ్రో యాడ్ చేయకుండా? మళ్ళీ మీకు ఫర్దర్గా మీకు ట్రాక్ రికార్డ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నేను రిక్వెస్ట్ చేసి ఫైట్ చేసి సర్వీస్ హిస్టరీలో యాడ్ చేయించాను. అది ఇప్పుడు యాడ్ చేశారు అయితే ఫైనల్లీ. ఓకే. తర్వాత ఇంక నేను ఫైనల్గా ఇదంతా వర్కౌట్ అయ్యట్లేదు అని వీడియో చేద్దామని చెప్పి ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ కార్స్కి తీసుకెళ్ళా. ఓకే. కార్ అక్కడికి తీసుకెళ్ళి ఇది ప్రాబ్లం అని చెప్పాను. టెస్ట్ చేశాడు. సర్వీస్ హిస్టరీలో యాడ్ చేయమని చెప్పాను. వాళ్ళు ఏం చేశారంటే ఇది వీల్ అలైన్మెంట్ చేసి బ్యాలెన్సింగ్ చేస్తాము, ప్రాబ్లం ఏం లేదు, అదొకటే ప్రాబ్లం అని చెప్పి నాతో 800 పే చేయించుకొని చేశాడు బ్రో. ఇప్పుడు మంచిగానే వర్క్ అవుతుందా? సర్వీస్ చేయించుకుని డైరెక్ట్గా ఓఆర్ఆర్ ఎక్కా బ్రో. అది చూపిస్తాను మీకు. అది నేను రిసిప్ట్ కూడా అడిగి తీసుకున్నాను. నేను ఎలాంటి ప్రాబ్లం వస్తుందని డేట్ బిల్ ఉంటుంది కదా, బిల్ మీద డేట్ ఉంటుంది, టైం ఉంటుంది. సో ఆ టైంకి నేను షోరూమ్కి వెళ్ళాను, వెహికల్ తీసుకొచ్చాను, డైరెక్ట్గా ఓఆర్ఆర్కి వెళ్ళాను. మనకి ల్యాండ్ మార్క్, టైం, డేట్ చూపించే కెమెరా ఒకటి ఉంటుంది. అవును. అది డౌన్లోడ్ చేసి అదే రోజు రికార్డ్ చేసా వీడియో. అది సో వీళ్ళతో ఫైట్ చేసి కూడా వేస్ట్ అయితే వేస్ట్ బ్రో, వేస్ట్. మనకి వెహికల్ మళ్ళీ కార్లు వదులుతున్నారు కదా బ్రో. 5 lakhs కి 6 lakhs కి కార్లు వదిలేస్తున్నాడు, గుడ్ షేప్ లో వదులుతున్నాడు. అదే కదా బ్రో. ఉన్న బండిలకి సర్వీస్ కి ఇచ్చి మంచి కస్టమర్ ని నిలబెట్టుకోవాలి కదా. అయ్యో బాబా, ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రో. సర్వీస్ సెంటర్కి ఎంత సరే బ్రో. ఇప్పుడు శివశంకర్ మోటార్స్ కాడికి వెళ్ళారు, బాగానే ఉంది, ప్రాబ్లం అని చెప్పారు. అట్లీస్ట్ మంచి వెహికల్, పనిచేసే కండిషన్ ఉన్న వెహికల్ మీకు ఇవ్వచ్చు కదా. ఇది మళ్ళీ ఎక్స్చేంజ్ అయినా పెట్టుకోవాలి బ్రో. అలా అసలు ప్రాబ్లం ఉందని ఒప్పుకోరు కదా. ఒప్పుకుంటే వాళ్ళు ఎలా ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళు ఒప్పుకోరు. అంతే, మనల్ని కస్టమర్ ప్రాబ్లంతో వచ్చారంటే ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేయాలి, వెనక్కి పంపించేయాలి. అంటే 2 షోరూమ్లో అలానే మీకు ఆన్సర్ వచ్చింది, ఏం అప్డేట్ ఏం లేదు. శివశంకర్ మోటార్స్ వాళ్ళకు దండం బ్రో, సీరియస్లీ. అయినా సరే డీలర్షిప్ ఎందుకు ఎత్తి పెడుతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎంత నెగిటివ్ రివ్యూస్ వచ్చినా సరే వాళ్ళు కూడా కొంచెం అట్లీస్ట్ 50% చేసినా కస్టమర్ సాటిస్ఫై అవుతాడు కదా బ్రో. 50%? నా వెహికల్ అయితే నెలలు వాళ్ళకి ఇచ్చేసి ఉంటాను బ్రో. ఇచ్చేసి యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ గానే చూడండి, మీ వెహికల్ లాగానే చూడండి, ఇంటికి వెళ్ళాలంటే తీసుకొని కూడా వెళ్ళండి అనేది నేను క్లియర్గా కూడా చెప్పాను. అన్నీ నేను నెల్లు వదిలేసినా కూడా నాకైతే మీకన్నా దరిద్రం అసలు. నా లైఫ్ అయితే రోడ్డు మీద ఆగిపోయింది నా బతుకు. దీంతో పాటు ఫ్రంట్ బౌన్స్ కూడా అవుతుంది బ్రో. దాన్ని టెక్నికల్గా ఎలా చెప్పాలో నాకు తెలీదు. ఒక స్పెసిఫిక్ స్పీడ్లో పైకి కిందకి బాల్ బౌన్స్ అవుతుంది కదా, బౌన్స్ అవుతుంది. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది బ్రో. ఓకే. రేపు పొద్దున్న వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ టైంలో అది ఎంత ఇష్యూ అవుతుంది బ్రో. ఇష్యూ కదా బ్రో. అయితే అది నేను చూపించినా వాళ్ళు ఒప్పుకోకపోతే మీ సాగు మీరు చావండి అన్నట్టే కదా బ్రో. నాకు హైవే మీద సేఫ్టీ లేదు, ఫ్యామిలీకి సేఫ్టీ లేదు, ఇంకా దేనికి బ్రో? నేను తిరిగేదంతా హైవే మీద. మళ్ళీ 5 స్టార్ మెటల్ గుడ్. కొన్ని వీడియోస్ వస్తాయి బ్రో సోషల్ మీడియాలో, టాటా తోపు 5 స్టార్ బ్రతికిపోయాడు మనిషి. నాకు వచ్చిన నోటీసులు ఏం పెట్టారో తెలుసా? సర్వీస్ చేయించుకొని రోడ్డు మీద చచ్చిపోయిన వాళ్ళు టాటా వెహికల్ ఎవరు లేరు అని పంపించారు. ఇప్పుడు సర్వీస్ చేయించుకుని బయటకు వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత టాటా షోరూమ్ ఎందుకు వస్తారు బ్రో? అసలు లాజిక్ లెస్ గా పెడుతున్నారు అసలు. అదే కదా బ్రో, ఇప్పుడు సర్వీస్ ఎంత ఇంపార్టెంట్ బ్రో. సర్వీస్ లేకపోతే నీకు బండి ఎక్కడ మూవ్ అవుతుంది బ్రో? బ్రో అసలు మీకు అసలు సర్వీస్ చాలా డీప్. అది మీరు చెప్పే విధానాన్ని బట్టి చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది. నేను చెప్పింది ఒకటే బ్రో, ఇంకా 4-5 ఇష్యూస్ ఉన్నాయి. మనం అవి చెప్పుకోవడానికి, కస్టమర్స్ కి, వ్యూవర్స్ కి చూపించుకోవడానికి పనిచేయదు. కానీ
చూపించగలిగే ఇష్యూ అయితే మేజర్ ఇష్యూ ఇదే బ్రో. ఓకే. ఇప్పటికి 4 times ఎంతో క్లెయిమ్ చేశారు బ్రో వారంటీ. ఓకే. వెనక 2 రేర్ సస్పెన్షన్స్ ప్రాబ్లమే. ఓకే. మార్చారు. ఏదో రేడియేటర్ పైన కొత్తదే మార్చారు. తర్వాత లోయర్ ఆర్మ్, లెఫ్ట్ లోయర్ ఆర్మ్, రైట్ లోయర్ ఆర్మ్ 2 కొత్తవే. కొత్త వెహికల్, హైవే మీద తిరిగే వెహికల్, అన్ని ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి బ్రో? పోనీ సస్పెన్షన్ ఒక సైడ్ వచ్చిందంటే అనుకోవచ్చు, 2 సైడ్ ఒకేసారి ఎలా వస్తాయి? అది బ్రో. సో ఓవరాల్గా మీరు టాటా షోరూమ్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, శివశంకర్ మోటార్స్ వాళ్ళకి? డిజైన్ మీద పెట్టే సర్వీస్ మీద కూడా పెట్టాలి బ్రో. మెయిన్ అదే సర్వీసే బ్రో. ముందు నేను ఫైట్ చేసేది కూడా దానికోసమే. మెయిన్ సర్వీస్. నాకు కావాల్సింది మంచి డీలరు, మంచి సర్వీసు, ఈ 2 ఉండాలి. ఇక్కడ అట్లీస్ట్ హైదరాబాద్లో వేరే వేరే ఆప్షన్ ఉంది. రాజమండ్రిలో తీసుకున్నా బ్రో వెహికల్, కాకినాడలో తీసుకున్నా. నాది రాజమండ్రి నేటివ్, కాకినాడలో తీసుకున్నాను వెహికల్. 2 షోరూమ్ల దగ్గరికి వెళ్తాను నేను సర్వీస్కి. ఓకే. ఎందుకంటే అక్కడ తీసుకున్నాను కదా, సో వాళ్ళైనా ఏమైనా అర్థం చేసుకుంటారేమో. 2 షోరూమ్ దగ్గర ఒకటే రెస్పాన్స్. వాళ్ళు మనుషులే కదా బ్రో, వాళ్ళు టాటా కార్లు వాడరా? వాళ్ళు వాడరు అనుకుంటా బ్రో. మన మీద పడి బతుకుతారు బ్రో. అసలు కస్టమర్ అనే వాళ్ళు లేకపోతే అసలు వాళ్ళ సర్వీస్ సెంటర్లు, వాళ్ళ డీలర్లు ఉండవు కదా బ్రో. ఎందుకు అసలు అర్థం చేసుకోవట్లేదు? ఏమో బ్రో, ఈ కనిపించే ప్రాబ్లంలే వాళ్ళు సాల్వ్ చేయట్లేదు. అంటే కనిపించని ప్రాబ్లం వాళ్ళు ఇంకా వాళ్ళు చేస్తారంటారా బ్రో? అసలు నాకైతే నమ్మకాలు లేవు బ్రో శివశంకర్ టాటా మోటార్స్ మీద, అస్సలు లేవు. నేను ఇక్కడ హైదరాబాద్లో సర్వీస్ సెంటర్కి ఇచ్చినప్పుడు కూడా నాకు ఓకే నాకు ఎప్పుడు సర్వీస్ బాగా చేయలేకపోయినా సరే నేను ఎప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు క్వశ్చన్ చేశానని చెప్పి నా బాధ అందరికి తెలిసేలా చేస్తానని చెప్పి నోటీసులు, కోర్టు, నాకు అసలు అర్థం కావట్లేదు అసలు. మళ్ళీ నోటీస్ పంపించా బ్రో షోరూమ్కి. పంపించారా? పంపించా. వాళ్ళు రిప్లై ఏమి ఇవ్వలేదా? ఎందుకు ఇస్తారు బ్రో? ఫస్ట్ టైం పంపించాను. ఓకే. డోర్ నెంబర్ ఏదో రాంగ్ వచ్చింది బ్రో. ప్రాక్టికల్గా చెప్పండి, ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ టాటా షోరూమ్ అని మెన్షన్ చేస్తాం. అవును. డోర్ నెంబర్ తప్పు వస్తే టాటా షోరూమ్ కనిపించదా బ్రో? ఎందుకు కనిపించదు? రాంగ్ అడ్రస్ అని చెప్పి రిటర్న్ వచ్చింది. ఓకే. సెకండ్ టైం కరెక్ట్ అడ్రస్ పెట్టి పంపించాం, నో రెస్పాన్స్. ఇప్పుడు నేను ప్రొసీడ్ అవుదామని చూస్తున్నా బ్రో. ప్రొసీడ్ అవ్వండి బ్రో. అంతే బ్రో. ఇప్పుడు మనలాంటి వాళ్ళు కొంతమంది అలా ఖచ్చితంగా బ్రో చెయ్యాలి. అందరూ బాధితులు అందరూ ఒక్కదాకా కూర్చొని నీట్ గా ఫైట్ చేస్తే ఒక మంచి డీలర్లు సర్వీసులు ఎందుకు రావు మనకి? అదే కదా. టియాగో, సిఎన్జి కార్లు, మన ఎలక్ట్రిక్ కార్లు, మీ మార్కెటింగ్, మీ సేల్ మాత్రం మీరు పెంచుకుంటానే ఉన్నారు కదా. సర్వీస్ కి వచ్చిన తర్వాత ఏమైంది? అది మోస్ట్ సోల్డ్ కార్ బ్రో ఇది, టాటా నెక్సాన్ బ్రో. నేను ఇదే తీసుకోవాలనుకున్నాను బ్రో. ఫస్ట్ గుడ్ షేప్ నాకు బాగా ఇష్టం. దీంట్లో బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ ఒకటి ఉంటుంది గుడ్ షేప్ లో, దాన్ని ఫస్ట్ ఫిక్స్ అయ్యా. నేను మీడియం రేంజ్కి పోతే ఆ మార్కెటింగ్ లెవెల్ వాళ్ళు నా హై ఎండ్కి చూపించేశారు కార్లు. అరే ఇలా వద్దని చెప్పేసి ఫిక్స్ అయిపోయి మెంటల్గా ఇంకే కారు కొనాలి, ఏ కారు కొనాలి ఆలోచించుకుంటా ఉంటే ఇంకా నేను టాటా ఆల్ట్రోస్కి ఎప్పటి నుంచో ఉంది నా మనసులో. అది ఇంకా దానికే ఫిక్స్ అయిపోయాను నేను మెంటల్గా. ఇప్పుడు డీజిల్ వెహికల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను బాధపడాల్సి వస్తుంది. చాలా మంది నాకు సజెస్ట్ చేశారు బ్రో, టాటాకి వెళ్తున్నా నువ్వు ఆలోచించు అని. కాకపోతే అంటే నేను అలాగే అనుకున్నా, ఉంటుందిలే. ఇప్పుడు మనకి కార్ గురించి తెలుసు బ్రో, నేను 16 years నుంచి వాడుతున్నాను. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కవర్ చేశాను. అంటే చిన్న బ్రాండ్స్, మారుతి వాడాను, కియా సానెట్ వాడాను, హ్యుండై వాడాను. కానీ దేనిలోనూ చూడనన్ని ప్రాబ్లమ్స్ చూసా బ్రో దీనిలో. అసలు ఇండియన్ బ్రాండ్ అంటారు కదా బ్రో, ఇది మీకు చిన్న కుదుపులో కూడా బౌన్స్ అయిపోతుంది బ్రో. అది అంత అంటే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియలేదా? వాళ్ళకి తెలియదు బ్రో, వాళ్ళకి తెలియదు, కనిపించదు. మనం వీడియో చూపించినా కనిపించదు, మనకు ఒకటే కనిపిస్తుంది. సో టాటా షోరూమ్ లో ఉన్నందరూ టాటా గారు బెస్టే. కస్టమర్ కాడికి వచ్చిన తర్వాత దాంట్లో దరిద్రాలన్నీ బయటపడుతున్నాయి. అంతే, ఆ దరిద్రం మనకు తగులుతుంది. అసలు నాకు టాటాకి అసలు నాకు అనుభవమే లేదు బ్రో. కారు తీసుకోకుండా ఉండుంటే నాకే థాట్స్ కూడా రావు, అసలు వీడియోస్ చేయాలి అనే నాకు ఆ థాట్ కూడా లేదు అసలు. మనకేముంటుంది బ్రో, ఇప్పుడు మీరు మేము ఆల్మోస్ట్ ఒకేసారి తీసుకున్నాం. మీరు ఎప్పుడు తీసుకున్నారు బ్రో? నేను August 15th 2024 అన్నారు కదా. అంతే, సేమ్ 2024 డిసెంబర్లో తీసుకున్నా బ్రో. సో ఆ ఇయరే కలిసి రాలేదేమో మేబీ, నాకు తెలిసి. మనం వీడియో తీయాలంటే అప్పుడే తీయొచ్చు. నేను అదే బ్రో, నాకు చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు నువ్వు హైప్ అవ్వడానికి, వైరల్ అవ్వడానికి అని. కార్ల మీద నాకు వైరల్ అవ్వడం కన్నా ఏదైనా ఇంకో కంటెంట్ తీసుకొని వైరల్ అవ్వచ్చు నేను. ఇప్పుడు మీరు వైరల్ అవ్వాలంటే టాటా ఒకటి ఏంటి బ్రో, ఎన్ నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి కదా, వేరే చేయొచ్చు. మీకు ఒకటి చూపిస్తా బ్రో, ఇటు రండి బ్రో.
మీకు నేను ఏం చెప్తానంటే ఈ గ్యాప్ చూడండి బ్రో. ఓకే, ఇక్కడ నా 3 ఫింగర్స్ వెళ్ళవు. ఓకే, ఇక్కడ గ్యాప్ చూడండి 4 ఫింగర్స్ వెళ్ళిపోతాయి. ఇది నేను చూసుకున్నదే బ్రో ప్రాబ్లమ్. అటు సైడ్ చూపిస్తారండి. ఇదే 3 వెళ్ళిపోతున్నాయి బ్రో. 4 ఫింగర్స్ వెళ్ళవు. ఓకే, సో అన్ఈవెన్ గా ఉంది. అది ఎంత రిస్క్ బ్రో హైవే మీద. ఇవన్నీ వాళ్ళకి కనబడట్లేదా? కనిపించవు బ్రో. ఇది నేను చూసుకున్నదే. ఓకే, నా కార్ నేనే వాష్ చేసి బ్రో. ఇలా అయితే నేను నా కార్ని ఎప్పుడు నేను చూడలేదు బ్రో. చూసుకున్నాను నేను ఎప్పుడు చూడలేదు ఈ థింగ్స్ అన్ని, నేను అసలు చూడలేదు. నాకు ఇది ఎలా తెలిసిందంటే నా కార్ నేనే వాష్ చేసుకుంటా. ఓకే, వాష్ చేసుకున్నప్పుడు నేను డీటెయిల్ గా కడుక్కుంటా. ఆ కడుక్కునేటప్పుడు వాష్ చేసేటప్పుడు ఇది చెయ్యి దూరట్లా. అవును, ఇంకంతే కదా, అక్కడ ఏమో వెళ్ళిపోతుంది. వచ్చేసరికి నాకు అర్థమైంది అనమాట, ప్రాబ్లం ఉంది బ్రో. ప్రాబ్లం లేదని మీకు అంటే టాటా నెక్సాన్ లోనే ఉందా లేకపోతే మీ ఒక్క బండిలోనే ఉందా? ప్రాబ్లం అంతా శివశంకర్ మోటార్స్ లో ఉంది బ్రో. ఆ డీలర్ బ్రో, నేనంత టూ మచ్ డీలర్ నేను చూడబాను బ్రో. సీరియస్లీ సమాధానం సరిగ్గా ఇవ్వరు, పట్టించుకోరు. కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది. రండి సార్ కూర్చోండి, బటర్ మిల్క్ తాగుతారా సార్, ఒక 2 నిమిషాలు అన్ని ఇస్తున్నాం అన్నారు. నేను అడిగిన ఇప్పటికీ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు. నాకు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. ఇదిగో బ్రో, ఇది కొత్త కారు చూడండి బ్రో. నాకు డెలివరీ ఎలానే అయింది. యాక్చువల్గా ఇది పెద్ద ప్రాబ్లంగా నేను చూపించను. ఇది నా తప్పే, అంటే తీసుకునేటప్పుడే నేను చూసుకోవాలి బ్రో. తీసుకునేటప్పుడు ఒక థింగ్ బ్రో, నువ్వు కార్ తీసుకునేటప్పుడు మన మైండ్ ఎలా ఉంటది, బా కొత్త వెహికల్ వచ్చేస్తుంది, అదే కదా, మన ఫ్యామిలీలో ఒక కొత్త మెంబర్ వస్తున్నాడు అనే ఫీల్ తోనే తీసుకుంటాం. టాటా అనేసరికి ఒక బ్రో, నా కార్ నేను ఇంతవరకు చూపించలేదు అసలు ఫుల్ విలేజర్ గా. ఎందుకంటే నేను ఆ షోరూమ్ లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా కార్ నేను తీసుకురావడం ఆపేసిన. నువ్వైనా ధైర్యంగా వచ్చి తిప్పుతున్నావు. నా మళ్ళీ నా కార్ ఇంకెక్కడైనా ఆగిపోతే నా పరిస్థితి ఏంటంటే మైండ్ లో ఉండిపోయింది. నాకు భయం ఉంది బ్రో. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయి బ్రో. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆ ప్రాబ్లం ఉందని చెప్పేస్తారు సింపుల్ గా షోరూమ్ లో. ఎలా బ్రో అది? అలా మనం కొనుక్కొని అసలు ప్రాణానికి విలువ లేకపోతే ఏంటి బ్రో? మనం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోలేం బ్రో. అంతే కదా, వాడకుండా ఎలా ఎట్లా పెట్టుకుంటావు చెప్పండి. అవసరానికి వాడుకుంటాం. ఇప్పుడు దీనికి ఏది జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం. అందులో డీజిల్ నెక్సాన్ అసలు రీసైకిల్ కూడా అసలు మీకు కష్టమే. నాకు తెలిసి చాలా కష్టం. నాదే ఇప్పుడు నీళ్ళ బేరానికి అడుగుతున్నారు. అసలు నాకేం అర్థం కావట్లే. అసలు ఎలా మారుతారు ఏంటి? అసలు ఇంత వెహికల్స్ తిరుగుతున్నాయి, మనం ఎంత ట్యాక్స్ కడుతున్నాము? రోడ్డు మీద టోల్ ప్లాజాలకి ఎంత ట్యాక్స్ కడుతున్నాము? మరి టాటా వాళ్ళకి తెలిసే చేస్తారో లేదో తెలియక చేస్తారో ఆ డీలర్షిప్ ఏంటో నాకు అర్థం కావట్లేదు బ్రో. అసలు బ్రో నిజంగా బ్రో, నేను హైదరాబాద్ లో కూడా ఆ షోరూమ్స్ గురించి చెప్పి కూడా వేస్ట్. అంటే ఏ టాటా షోరూమ్ అన్నా సరే అలానే ఉందని నా కామెంట్స్ లో కూడా చెప్పేస్తున్నారు అందరూ. అవును, నాకు అదే అనిపించింది బ్రో. హైదరాబాద్ లో షోరూమ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రాబ్లం వాళ్ళకి కనిపించలేదు. అంటే వీళ్ళే ముందే కమ్యూనికేట్ చేసేసుకున్నారా ఏంటి? పలానా కార్ వచ్చేసింది, పలానా పర్సన్, సో నువ్వు ఇలానే ఈ మెథడాలజీ ఫాలో అవ్వు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే చెప్పు, నువ్వు దూరంగా పంపించేసి బిల్ అయితే వేసేసుకో, బిల్లు కట్టేసిన తర్వాత నువ్వు పంపించేసే మనిషిని. ఈ థింగ్సే ఉంటాయి వాళ్ళ దగ్గర. అంతే బ్రో. ఇంకా ఉన్నాయి బ్రో ప్రాబ్లమ్స్. మనం అన్ని చెప్పుకుంటే కనిపించని ప్రాబ్లమ్స్ మనం చూపించకూడదు. ఓకే, కనిపించే ప్రాబ్లం మీకు చూపించాను, మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే. అసలు టెస్ట్ డ్రైవ్ వద్దు బ్రో, నా కార్ని నేను తీయలేదంటే మీరు అర్థం చేసుకోండి. నాకు టాటా మీద లిటరల్లీ నాకు నమ్మకం పోయింది. నా జర్నీలన్నీ ట్రైన్లోనే నడుస్తున్నాయి తప్ప ఇంకా అసలు ఎట్లా లేదు. అసలు నేను తీసిన వీడియోస్ చూపిస్తా బ్రో మీకు. అది బూబ్లింగ్ ఒకటి, లెఫ్ట్ పుల్లింగ్ ఒకటి, అట్లీస్ట్ కనిపించేవన్నా మనం వ్యూవర్స్ చూపిస్తాను, అన్ని చూపించాలి. లేకపోతే వాళ్ళు ఈ టాటాను నమ్ముకొని వెహికల్ తీసుకొని తర్వాత అందరూ మనలానే ఎవరు సపోర్ట్ ఉంటారు ఏంటి. ఒక భయ్యా నాకు కామెంట్ పెట్టాడు బ్రో, భయ్యా నేను కారు అమ్మేయాలనుకుంటున్నానంటే ఆ భయ్యా ఏం కామెంట్ పెట్టాడు తెలుసా? నీ కారు మేము కొనుక్కొని మేము ఆ టాటా కారులు చుట్టి ఆడ తిరగమంటాం అని అడిగాడు. చూడండి, అసలు కారు మీద నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వచ్చేసి అందరు ఏం చెప్తున్నారంటే టాటా కారా వద్దు. ఒక భయ్యా అయితే మొన్న నాకు ఒక వీడియో ఇచ్చాడు. ఆ భయ్యా కారు తీసుకుంటుంటే ఎందుకు లారీ కొంటున్నావు అన్నారంట. ఏ కారులోనే లేనంత హార్డ్గా ఉంటుంది బ్రో ఈ కారు. టాటా కార్ అన్ని మీరు ఆపరేషన్ సిస్టమ్ ప్రతి ఒక్కటి. ఓకే, నాకు దీనికి మెయిన్ నచ్చింది ఒకటి గేర్ బ్రో. ఓకే, అది నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఆటోమేటిక్ వెహికల్ ఇచ్చారు. ఓకే, మరి అది ట్రిక్ ఏంటో నాకు అర్థం కాదు. మీద ఆటోమేటిక్ కదా, ఇప్పుడు మాన్యువల్. ఆటోమేటిక్ డిఫరెంట్ కదా బ్రో. అవును, సో ఆటోమేటిక్ లో మనకి ఆ క్లచ్ సిస్టమ్, గేర్ సిస్టమ్ అది ఎలా ఉంటుందో మనకు తెలియదు.
సర్లే అంటే మనకి గెస్ట్ చేయం కదా బ్రో, ఎంత హార్డ్ ఉంటుందని గెస్ట్ చేయం కదా, అది తీసుకొని ఇంకంతే మనం తీసుకున్న తర్వాత యూజ్ చేయక తప్పదు కదా బ్రో. నాకు నోటీస్లో ఒకటి వచ్చింది, నువ్వు అసలు ఏం చెక్ చేసుకోకుండా ఎందుకు తీసుకునే కారణం అని. సో దానికి నేను ఆన్సర్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి? కామెంట్స్ వల్ల ఇస్తున్నారు కింద ఆన్సర్లు, కామెంట్స్ చదివితే వాళ్ళకి అర్థమైపోతుంది. యాడ్స్ ఇస్తారు, పోస్టర్లు అతికిస్తారు, ఆఫర్లు ఇస్తారు, ఆకర్షిస్తారు, లాస్ట్కి వచ్చిన తర్వాత కింద పడేస్తారు. సర్వీస్ ఇవ్వరు అసలు, దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ దగ్గర. ఏంటి బ్రో ఇలా అయితే ఏమైపోతుందో ఏంటో నాకైతే ఏం అర్థమే కావట్లేదు అసలు. ఎంతమందికి ఇలానే చేస్తున్నారు, బాధితులు ఎంతమంది ఉన్నారు ఏంటో, కనిపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీరు 2 years ఇప్పటికి అయిపోతుంది, మీకు నాకు 2 years అవుతుంది. సో 2 yearsగా మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే పెద్ద పెద్ద కార్లు కొని పెద్దగా మెయింటైన్ చేసేవాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసేవాళ్ళు ఈ టాటా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 3 times క్లెయిమ్ చేసా బ్రో, 3 or 4 times గుర్తులేదు. వారంటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెహికల్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలో తెలియదు బ్రో. వారంటీ పీరియడ్లో 1.5 yearకే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవును, ఇప్పుడు 3 years ఎంత ఉంటుంది వారంటీ. అవును, దట్ 75,000 kilometers. అవును అంతే. ఇప్పుడు 42,000 తిరిగేసాను, అంటే 50% పైన తిరిగేసాను. ఇప్పుడు ఇంకా అది అయిపోతే ఇంక మిమ్మల్ని అసలు దాకని కూడా దాకరు నాకు తెలిసి. బ్రో మనం బయట ఎక్కడో చూపించుకొని చేయించుకోవాలి. ఫైట్ చేయండి బ్రో, ఫైట్ చేయాలి. అందరి కోసం అయినా సరే ఫైట్ చేయాలి. ఇలా అందరు ఆగిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరి కోసం ఫైట్ చేయాలి బ్రో, లేకపోతే అవ్వదు. నేను సీరియస్గా చెప్తాను, అదైతే నేను బలంగా ఫిక్స్ అయిపోయా. నాకు సపోర్ట్ చేయని రాకపోని ఏవైనా అవని వాట్ ఎవర్ ఇట్ మేబీ, నాకున్న నాలెడ్జ్తో నేను ఫైట్ చేస్తా. చెయ్యాలి బ్రో. ఇప్పుడు మనలాంటి వాళ్ళు చేయకపోతే ఎలా తెలుస్తుంది బ్రో? ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, తీసుకొని మోసపోతున్నారు బ్రో. చదువు రానోడు పరిస్థితి ఏంది? అదే కదా. ఇప్పుడు మీకు ఇన్ని తెలిసి ఇంత ఫైట్ చేసి వీడియోలు తీసి అవి తీసి ఇవి తీస్తేనే అలా ఏం జాకట్లేదు. ఇప్పుడు చదువు రానోడు పరిస్థితి అయితే వెళ్తే అది రిపేరే సార్, ఒక 50,000 దాన్ని గుంజి ఇచ్చు, అంతే అంతే సార్ మార్చేసి కొత్తది ఇస్తాం సార్ అని 2 నెలలు ఆడ పెట్టుకొని ఇవ్వచ్చు. అవును, దానివల్ల ఏంటి అసలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు సిటీకి వీళ్ళు? కార్ అంటే ఒక లగ్జరీ అనే ఫీల్ అయిపోతున్నారు బ్రో వీళ్ళు. డబ్బులు ఎక్కువ ఉండే కొంటాం బ్రో. సింపుల్ అంటే అది ప్రూఫ్ లేదు కానీ మనం చెప్పాలి బ్రో. దీనికి ఇంజిన్ ఆయిల్ లీకేజ్ ఉందని నాకు బయట ఫ్రెండ్ ఒకడు వాటర్ వాష్ తీసుకెళ్ళినప్పుడు చెప్పాడు. ఓకే, ఇప్పుడు అండర్ బాడీ వాటర్ వాష్, అవును, ఫ్రంట్ అంతా అండర్ బాడీ అంతా ఆయిల్ లా కనిపిస్తుంది, అలా రాకూడదు, కొత్త వెహికల్ కదా, ఒక 90,000 ప్లస్ అంటే అనుకోవచ్చు. అంటే నేను డౌట్ పడ్డాను, చూస్తే అది ఉంది, ఆయిల్ లీకేజ్ కనిపించింది. కిందంతా గ్రీజీగా ఉంటుంది కదా ఆయిల్ లీక్ అయితే, అది ఉంది బ్రో. నేను షోరూమ్కి వెంటనే తీసుకెళ్తే ఆయిల్ రీఫిల్ చేస్తారు కదా, అప్పుడు దానివల్ల లీక్ అయ్యి కిందంతా ఆయిల్ చమయింపు వచ్చింది సార్, అంతే, అది ప్రాబ్లం కాదు అన్నాడు. క్లీన్ చేసి ఇచ్చాడు వెహికల్. తర్వాత నేను రెగ్యులర్ సర్వీస్కి తీసుకెళ్ళినప్పుడు సార్ ఆయిల్ లీకేజ్ ఉంది సార్, కింద ఏదైనా దెబ్బ తగిలిందా ఎక్కడన్నా అని అడిగాడు. నేను రాజమండ్రిలో తీసుకెళ్తే లేదన్నాడు, కాకినాడ తీసుకెళ్తే దెబ్బ తగిలిందా సార్, కింద ఆయిల్ లీక్ అవుతుంది అన్నాడు. భయ్య అదే పాయింట్ మీద నేను రాజమండ్రి షోరూమ్కి తీసుకెళ్తే లేదు సార్ రీఫిల్ చేసినప్పుడు కింద లీక్ అవుతుందని చెప్పాడు. మీరేంటి భయ్య దెబ్బ తగిలిందా లీక్ అవుతుందని అడుగుతున్నారంటే వెంటనే సార్ లేదు సార్ ఇది ప్రాబ్లం కాదనుకుంటా అంటే వెంటనే మార్చేసాడు. వెంటనే ఏంటి బ్రో అది బ్రో. అంటే ఇప్పుడు మనం అలాంటివన్నీ ప్రూఫ్ మనకు తెలియదు కదా, వాళ్ళు ఏం చెప్తారు ఖచ్చితంగా తెలియదు బ్రో. వీడియో రికార్డింగ్ చేసుకోలేము కదా. అంతే కదా బ్రో. ఇప్పుడు నువ్వు ట్రస్ట్ గా కారు కొన్నావు అంటే అదే ట్రస్ట్ తో సర్వీస్ కి వెళ్ళి ఇస్తావు. మనం ఇంకా సీసీ కెమెరా ఇక్కడ పెట్టుకుని వెళ్ళాలి బ్రో సర్వీస్కి వెళ్ళిన ప్రతి. మన స్పైలా బ్రో, వాళ్ళ డ్యూటీ బ్రో. పోనీ మనం వీడియో తీసుకుందాము, ఒకటి ఏదైనా చెప్తారంటే వీడియో మీద మేము మాట్లాడమని చెప్పి పక్క వెళ్ళిపోతారు బ్రో. అసలు టాటా గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి ఈ ఆలోచన, అసలు నిజంగా సర్వీస్ ఎలా చేస్తున్నారని చెప్పి సీసీ కెమెరాలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు మంచిగా చేయించుకొని ఫాలో అప్ చేసుకోవాలి. మనం తీసినా సరే తీయకూడదంట, అది రూల్ అంట. రూలా? అయితే వాళ్ళు పనిచేసే సీసీ కెమెరాలు ఎందుకున్నాయి మరి? అక్కడ బోర్డు చూపించాడు ఇక్కడ వీడియోస్ తీయకూడదని. ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు తీయకుండా ఎలా ఉంటారు బ్రో? మనం తీసేది ప్రైవేట్ వీడియోస్ కాదు కదా, మన కారు వీడియోస్, మన కారు గురించి వాళ్ళు చెప్పే వీడియోస్ మనం తీసుకుంటాం. అవును, అది కూడా తీయకూడదంటే ఎలాగా? పోనీ ప్రాబ్లం లేదన్నప్పుడు ధైర్యంగా చెప్పాలి బ్రో, వీడియోని ఫేస్ చేసి. కెమెరా అంతే కదా, ఖచ్చితంగా చెప్పాలి. లేదని చెప్పి కాన్ఫిడెంట్ గా కెమెరా ముందు చెప్పడానికి వాళ్ళు భయపడుతున్నారంటే ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ఉంది. షోకేలే బ్రో, మీ పైనకి నేనేం చేయలేను. జస్ట్ ఈ వీడియో త్రూ అయినా అందరికి తెలిసి కొంచెం జాగ్రత్త పడాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరిని. ఆలోచించుకోవాలి బ్రో, ఆలోచించి తీసుకోవాలి, ఎందుకంటే గుడ్డిగా నమ్మేయకూడదు. 5 స్టార్ ఇప్పుడు ప్రతిసారి మనం 80 కిలోమీటర్లు వేరే బండిని కొట్టాలనే కొంటాం ఆ కారుని, అంటే ఇంకేం ఉండవు ఆ బండిలో. ఓకే బ్రో.
ఇచ్చేందుకు వీడియో చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ బ్రో. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను వచ్చినందుకు. శివశంకర్ టాటా మోటార్స్ అని వినంగానే నాకు అసలు మైండ్ పోయింది. అసలు సేమ్ ఇష్యూలే వస్తాయి, ఏం పట్టించుకోరు, ఏమీ చేయరు, ఇయే రిపీట్ అవద్ది, ఎంత ఫైట్ చేసినా ఏమవుద్దో ఏమో లాస్ట్కి దాకా ఎవరికీ తెలియదు. అంతే బ్రో. మీరు కూడా నాకు ఏదైనా నాకు సపోర్ట్ కావాలంటే మీకు ఫస్ట్ మళ్ళీ కాల్ చేస్తాను బ్రో. ఓకే బ్రో, తప్పకుండా కాల్ చేస్తాను. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని మనం అట్లీస్ట్ కొత్తగా తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఎందుకు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే బాయ్. సో మచ్.